తీసుకుపోండి భగవంతుడా, ఈ అనవసరమైన మీసాల్ని తీసుకుపోండి. మహారాణి గారు, ఏం తప్పు చేశామని మనకి ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి జీవితాన్ని గడపడం కన్నా జీవితాంతం కారాగారంలో గడపడం మంచిది. అవును శారదా, మాకు తెలుసు. స్వయంగా మేం కూడా అనుభవిస్తున్నాం కదా. కానీ మహారాణి గారు, మీరెందుకు మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు? విజయనగరంలోని పురుషులందరూ సభలో చర్చించుకుంటున్నారు. మాకు పూర్తి నమ్మకం ఉంది, ఏదో ఒక పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. రండి, మనందరం సభకి వెళ్దాం. రండి. ఈ మీసాల వల్ల మేమెవ్వరికీ ముఖం కూడా చూపించుకోలేకపోతున్నాం. దాసీలందరూ మమ్మల్ని చూసి భయపడేవారు. ఈరోజు అదే దాసీల నుంచి ముఖం చాటేయాల్సి వస్తుంది. ఈ మీసాలు పిలవకుండా వచ్చిన అతిథిలాగానే ఇవి రావడం వల్ల మన ఇంట్లోనే మనం ఇబ్బందిగా తిరగాల్సి వస్తుంది. ఏం చెప్పమంటారు మహారాజా? నా ధర్మపత్నికి ఎలాంటి మీసాలు మొలిచాయంటే ఎలాంటివి మహామంత్రి గారు? అంటే ఇప్పుడు మా మామగారికి నా భార్యకి తేడా తెలుసుకోవడం నాకే కష్టంగా ఉంది. కొత్తవాల్ గారు మీరు చెప్పండి. నేను ఏం చెప్పగలను మహారాజా? నా భార్య స్వభావం ఎటువంటిదంటే ఉచితంగా వచ్చే ఏ వస్తువునైనా సంపూర్ణంగా ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు తన మీసం కూడా గాడిద తోకలాగా వచ్చేసింది మహారాజా. ప్రశ్నలు అడిగి అడిగి నన్ను విసిగించేస్తుంది. ఇప్పుడు ఆ మీసంని ఎలా ఉపయోగించాలి అంటుంది, లాభం కలిగేలాగా. కొత్తవాల్ గారు, నాకు ఎలా అనిపిస్తుందంటే మీ భార్యకి అన్ని మీ అలవాట్లే అబ్బినట్టున్నాయి. సత్యం పలికారు రామకృష్ణ పండితులు గారు, సత్యం పలికారు. ఏమిటి మంత్రి గారు మీరు కూడా? మహారాజా, ఈ రోజు మేము సౌదామిని మీసాలతో చూసినప్పుడు ఎవరిని చూశారు గురువు గారు? వరుణమాలని, మా ధర్మపత్ని వరుణమాలని, మీ గురుమాత. అయితే మహారాజా, దారిలో మాకు ఆ రాజనర్తకి కూడా కనిపించారు. ఆవిడ పేరేమిటి? పేరేమిట్రా? సౌదామిని. సౌదామిని. వారికి కూడా మీసాలొచ్చాయి. మహారాజా, అప్పుడు మాకేమనిపించిందంటే మన విజయనగరంలో స్త్రీ పురుషులకి మధ్య ఏ తేడా లేనేలేదు. వ్యత్యాసం సమాప్తమైపోయింది. మా గురువుగారైతే తన ప్రియ భక్తురాలని మీసాలతో చూసి స్వయంగా వీరే 2 సార్లు స్పృహతప్పి పడిపోయారు. ఈ మహిళలకి మీసాలు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుందంటే ఏదో వీళ్ళందరూ బందీలైపోయినట్టు, అందరి నోళ్ళకి తాళం వేసినట్టు అనిపిస్తుంది. రామకృష్ణ పండితులు గారు, ఈ విషయంలో మీరేం చెప్పాలనుకుంటున్నారు? మహారాజా, ఇది యాదృచ్ఛికమో లేక దౌర్భాగ్యమో చెప్పడం చాలా కష్టం. కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, ఈ మీసాల కారణంగా కొన్ని రోజుల పాటు విజయనగరంలో ప్రశాంతత నెలకొంటుంది. ఎలా? ఉదాహరణకి అమ్మ కర్ర ఎప్పుడు నా మీద గర్జిస్తూనే ఉంటుంది. ఇక నా భార్య శారద ఎప్పుడూ అమ్మ తరపునే మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు వారిద్దరి మధ్య బంధానికి మీసాలు అడ్డం వచ్చేసాయి. చూసారా అమ్మా, మీ అబ్బాయి ఎన్నెన్ని మాటలు అంటున్నారో. రాజు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారు. మహారాజుకి మన కష్టం కేవలం హాస్యంగానే మిగిలిపోయింది. అంటే మీరు చెప్పిన దానికి అర్థం ఏమిటంటే అనుకోకుండా జరిగిన ఈ సంఘటన ఒక వరం లాంటిదంటారు. మహారాజా, నేను కేవలం ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఏం జరిగినా అంతా మన మంచికే. నిజమే మహారాజా, నిజమే. అయితే మీరు మా గురించి ఇలా ఆలోచిస్తున్నారు అన్నమాట. మా సమస్య మీకు హాస్యంగా సరదాగా నవ్వుకునే విషయం అయిపోయింది. మా మహిళలందరం మొత్తం అంతా విన్నాము. మహారాజా, ఇప్పుడు మీరు కూడా మా మహిళల నిర్ణయం ఏమిటో తెలుసుకోండి.
ఇక మాకు ఈ మీసాలు ఎప్పటి వరకు ఉంటాయో అప్పటి వరకు మీ అందరి భోజనం ఇంకా అల్పాహారం అన్నీ నిషేధం. పైగా మీకు ఏ వస్తువైతే అవసరం ఉంటుందో దానికోసం కూడా మీరు మీ మీదే ఆధారపడాల్సి ఉంటుంది. అయ్యో భగవంతుడా! మహారాజా మహారాణి చిన్నదేవి, మీరు ఖచ్చితంగా మా ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. మేము చూడండి రామకృష్ణ పండితులు గారు, మీరు ప్రతి విషయంలో మీరు ఇలా హాస్యాలు ఆడటం అవసరమా చెప్పండి? మహారాజా మీరు ఏ విషయాన్నైనా సరే గంభీరంగా ఎందుకు తీసుకోలేకపోతున్నారు? మేము మిమ్మల్ని ఇక్కడికి, మీ అందరిని ఇక్కడికి ఎందుకు పిలిపించాము? సమస్యకి పరిష్కారం వెతకడానికి. కానీ మీరందరూ ఇక్కడ హాస్యాలు ఆడుతున్నారా చెప్పండి? ఇక చాలా ఆపండి మహారాజా. రామకృష్ణ పండితులు గారు, ఇదంతా చూస్తుంటే మీకు కష్టానికి హాస్యానికి వ్యత్యాసం తెలియదేమో అనిపిస్తుంది. మహారాజా, మీరు ఈ సభని ఏర్పాటు చేసింది మా సమస్యను పరిష్కరించడానికా లేక మా మహిళలందరినీ హేళన చేయడానికి ఏర్పాటు చేశారా? లేదు లేదు పెద్ద మహారాణి గారు, క్షమించండి క్షమించండి. మహారాజా, పరిష్కారం కేవలం ఒకటే. ఎలా అయితే ఇనుముని ఇనుముతో, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలో అదే విధంగా చిన్న మహారాణి గారు కూడా మళ్ళీ ఆ కషాయాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. అది ముందు చేసిన కషాయానికి ప్రతిరూపం అయ్యుండాలి. అంటే ముందు చేసిన కషాయం యొక్క విరుగుడు గుణాలు గల కషాయం. దానివల్ల ఏమవుతుంది? దాన్ని తాగడం వల్ల ఆడవాళ్ళందరి మీసాలు పోతాయి. కానీ రామకృష్ణ పండితులు గారు, మహారాణి తిరుమలాంబ ఆ కషాయం ఎందుకు చేస్తారు? వారికి మీసాలు లేవు కదా. పైగా మాకు మీసాలుండడం వారికి ఆనందదాయకమైన విషయమా? మహారాణి తిరుమలాంబ ఆ కషాయాన్ని తప్పకుండా తయారు చేస్తారు, ఒకవేళ వారికి కూడా మీసాలు వస్తే. ఎలా? ఒక్క లడ్డు అయినా మిగిలుందా? లేదు. ఒక్క లడ్డు ఉంది. శారద నా కోసం 3 లడ్డులు తీసుకువచ్చింది. కానీ నేను కేవలం 2 లడ్డులే తిన్నాను. ఒకటి మిగిలే ఉంది. అత్తయ్య! అయితే అమ్మా, ఆ ఒక్క లడ్డూనే బ్రహ్మాస్త్రం అనుకోండి. దీన్ని మహారాణి తిరుమలాంబ గారి మీద ప్రయోగించాల్సి ఉంటుంది. ఎలా అనేది నేను చెప్తాను. అద్భుతం రామకృష్ణ పండితులు గారు, అద్భుతం. ఈ విషయంలో మా తప్పేమీ లేదు. మేము ఆ కషాయాన్ని మహారాజు గారి కోసం చేశాము. దురదృష్టవశాత్తు ఇదంతా జరిగిపోయింది. మహారాణి తిరుమలాంబ, ఇక మీరు మాత్రమే ఇప్పుడు మా ఈ పరిస్థితిని సౌభాగ్యంగా మార్చగలరేమో. ఏ విధంగా? నిరాహార దీక్ష మానుకుని. మీరు ఏ తప్పు చేయకుండా నిరాహార దీక్ష చేస్తున్నారు. బహుశా ఈ పాపం కూడా మాకే తగులుతూ ఉండొచ్చేమో కదా. మహారాణి గారు, మాకేమనిపిస్తుందంటే ఈ సమయం నిరాహార దీక్ష చేయడానికి సరైంది కాదు. మీరు మంచి ఉద్దేశంతో కషాయం చేశారు, కానీ మా అందరికి ఇలా జరిగిపోయింది. ఇప్పుడు ఈ నిరాహార దీక్ష వల్ల ఇంకేం అనర్థం జరుగుతుందో ఏమో. మహారాణి తిరుమలాంబ, మీరు గనక ఆహారం నీరు తీసుకోకపోతే అప్పుడు మీకేమైనా అయితేనో? ఆ పాపం కేవలం మాకు మాత్రమే కాదు, నిజానికి విజయనగర సామ్రాజ్యానికి ఇంకా మహారాజు గారికి కూడా తగలొచ్చు. పైగా ఈ పాటికి మీకు ఆకలి కూడా బాగా వేస్తుంది కదా. లేదు, అరే, కానీ మేము ఈ నిరాహార దీక్ష మాత్రం మానుకోము. మహారాణి గారు, మీరు ఈ దీక్ష మానుకోండి. అత్తయ్య కూడా ఇదే చెప్తున్నారు. లేదు, మేము నిరాహార దీక్ష మానుకోము. ఆపేయండి మహారాణి, ఆపేయండి. దయచేసి మానుకోండి. అసలే మాకు బాగా ఆకలిగా ఉంది. సరే, దీనివల్ల మీ అందరికీ మంచి జరుగుతుందంటే మేము దీక్ష ఆపేస్తాము. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే మిఠాయిల పళ్ళని తెచ్చి మాకివ్వండి. చాలు, ఇంక మా కడుపు నిండిపోయింది. ఇంతకు మించి మేము తినలేము. మహారాణి తిరుమలాంబ,
మీరు అందరి చేతులతో ఏదో ఒకటి ఆరగించారు. మరి మీరు అమ్మగారి చేత్తో ఏమీ తినకపోతే అప్పుడు వారి మనసుకి బాధ కలుగుతుంది. అందుకని దయచేసి మీరు వారి చేత్తో కూడా ఒక లడ్డూ తినండి. ఏం జరిగింది? మీరందరూ చప్పట్లెందుకు కొడుతున్నారు? మహారాణి తిరుమలాంబ ఇప్పుడేమీ కాలేదు, కానీ ఎక్క మీదట జరుగుతుంది. మహారాణి చిన్నాదేవి, మాకు కూడా మీసాలు మొలిచాయి. మహారాణి గారు, మహారాణి చిన్నాదేవి, మాకు కూడా మీసాలు మొలిచాయి చూడండి. కానీ మాకు ఈ మీసాలు ఎలా మొలిచాయి? మహారాణి తిరుమలాంబ, మీసాలు ఎలా అయినా వచ్చుండొచ్చు, కానీ అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు ఏం చేయాలి? అంటే మాకేమనిపిస్తుందో తెలుసా మహారాణి తిరుమలాంబ? మీకు మాకు ఉన్న అదృష్ట రేఖలన్నీ దౌర్భాగ్య రేఖలుగా మారిపోయాయేమో అని. ఎందుకు? ఇది ఎలా జరిగింది? మీరే చూడండి, మీకు మాకు ఇద్దరికి మీసాలు వచ్చేసాయి. అందుకే మహారాజు ఇప్పుడు 3వ వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. లేదు లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. అలాగే జరుగుతుంది మహారాణి తిరుమలాంబ. అయినా మీసాలున్న భార్య ఏ పురుషుడికైనా నచ్చుతుందో చెప్పండి? లేదు, మేము ప్రతిరోజు మీసాలు తీసేస్తాం, కానీ మహారాజులా చేయకుండా ఆపుతాము. మహారాణి తిరుమలాంబ, మహారాజు గారిని ఆపడానికి కేవలం ఒకే ఒక ఉపాయం ఉంది. ఏంటి? కషాయం. కషాయమా? ముందు చేసిన కషాయానికి ప్రతిరూపంగా ఉండాలి. అంటే అంటే అర్థం వ్యతిరేక గుణాలున్న కషాయం. అది మీరు మాత్రమే చేయగలరు మహారాణి తిరుమలాంబ, కేవలం మీరు మాత్రమే. చెప్పండి, మీరు అది చేస్తారు కదా? ఎందుకంటే అది మీరు తప్ప విరుగుడు కషాయం ఇంకెవ్వరూ చేయలేరు. మేం తయారు చేస్తాము ఆ విరుగుడు కషాయాన్ని. ఇంకా కొంత సమయం మరిగిన తర్వాత కషాయం పూర్తిగా సిద్ధమైపోతుంది. ఇక్కడ చాలా వేడిగా ఉంది కదా, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిది. పదండి. తాగండి తాగండి తాగండి. ఇక మనకి ఈ మీసాల నుంచి శాశ్వతంగా విముక్తి దొరుకుతుంది. చూస్తూ ఉండండి మహారాణి చిన్నాదేవి, ఈ కషాయం మహత్యం ఎలా ఉంటుందో. వస్తున్నాను. అరే, ఎవరు నువ్వు? అమ్మా! అయ్యో శారదా, శారదా చూడు, అమ్మకి గడ్డ వచ్చేసింది. అయ్యో భగవంతుడా, ముందు మీసాలు వచ్చాయి అనుకుంటే ఇప్పుడు గడ్డం కూడా ఇచ్చేసావా? అయ్యో, పుండు మీద కారం చల్లుతున్నావు ఏంటి దేవుడా? చి 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 చి. మహారాణి చిన్నాదేవి,
మీ గడ్డం మీసం చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు కషాయం తాగడంలో పిసినారితనం చూపించినట్టు. లేకపోతే మీ ముఖం మీద కూడా మీసాలు గడ్డాలు వేయలాడుతూ ఉండేవి. గడ్డం మీసం సరిగ్గా రాలేదా? అంటే మీ ఉద్దేశం ఏంటి మహారాణి తిరుమలాంబ? మీసాలు గడ్డాలు వచ్చాయి, ఇదే కదా అసలు సమస్య. పైగా సమస్య ఎంత చిన్నదైతే అంత మంచిది కదా. నా మొహం చూస్తుంటే పురుషుల్లా ఉన్నాను, మిగిలిన శరీరం స్త్రీలాగా. రాజనర్తకుల మాత్రం ఏ విధంగా లేను. పరమేశ్వరా, నా జీవితం వ్యర్థమైపోయింది. తీసుకుపోండి. ఏం తీసుకోవాలి? అయ్యో భగవంతుడా, మా గడ్డాల మీసాలు తీసుకుపోండి. అత్తయ్య, ఇటువంటి స్త్రీ రూపం గురించి నేను ఇంతవరకు ఏ కథలోనూ చదవలేదు. కనీసం దెయ్యాల కథలో కూడా వెళ్ళలేదు. నాకు నా మొహం చూసుకుంటేనే కాళ్ళు తిరుగుతున్నాయి. నేను ఇంట్లో ఉన్న అద్దాలన్నీ పగలగొట్టేశారు కూడా. మహారాణి తిరుమలాంబ, ఇదంతా మీ కారణంగానే జరిగింది. మీ కారణంగానే మాకు గడ్డాలు మీసాలు వచ్చాయి. మహారాణి చిన్నాదేవి, ఇందులో మేమేం చేయగలం? మేము ఎంత బాధపడుతున్నామో మీరు అసలు ఊహించలేరు. మేమే స్వయంగా చేసిన ఔషధం వంటి కషాయం మమ్మల్ని రోగిలాగా తయారు చేసింది. ఎందుకంటే మీరు మళ్ళీ కషాయాన్ని తప్పుగా చేశారు. మీరు చేయాల్సింది విషానికి విరుగుడు కషాయం, కానీ మీరేమో విషపూరిత కషాయం చేశారు. చాలు. ఈ విషం వంటి కషాయం విషానికి విరుగుడు కషాయానికి మాకు తేడా తెలీదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందరికీ గడ్డాలు ఎలా వచ్చాయి? మేం కషాయాన్ని ఇంతకు ముందులాగే చేశాం. కషాయం చాలా చిక్కగా ఉండాలి, అప్పుడే మళ్ళీ మీసాలు రాకుండా ఉంటాయి. శారదా, ఈ మహల్లో వాళ్ళు వంట సామాన్లు మసాలాలు చాలా తక్కువగా వేస్తుంటారు. ఇంకొంచెం వేసి. అలాగే అత్తయ్య. అమ్మా, శారదా, నేనింక ఈ బాధని భరించలేను. నాకెలా అనిపిస్తుందో తెలుసా? నిన్న బాల్యంలోని పెద్దవాడిని అయిపోయాననిపిస్తుంది. ఇక కేవలం ఒకే ఒక దారి మిగిలింది. నేను ఆత్మహత్య చేసుకుంటాను. తీసుకుపోండి. ఈ మీసాల గడ్డలతో పాటు మమ్మల్ని కూడా తీసుకుపోండి. ఒక్క నిమిషం. మీరందరూ మీ బల్తలని అదిగేలా? నీ సౌందర్యానికి పట్టిన గ్రహణాన్ని మేమెలా చూడగలము సౌదామిని? కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచినప్పుడు కాస్త గురుమాత కష్టం గురించి కూడా ఆలోచించండి గురువుగారు. గురుమాత మాత్రమే కాదు, వరుణమాల మాత్రమే కాదు, విజయనగరంలోని అందరి స్త్రీల బాధను మేము అనుభూతి చెందగలుగుతున్నాం. మహారాజా, ఇది నిజంగా చాలా దారుణమైన పరిస్థితి మహారాజా. మన రాజ్యంలోని స్త్రీలందరూ మీసాలు గడ్డాలు కారణంగా తమ తమ ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. మహారాజా, మా హృదయం చెప్తోంది, ప్రతి ఒక్క సంఘటన వెనుక ఖచ్చితంగా ఏదో ఓ కారణం ఉండే ఉంటుంది. పైగా ఈ పరిస్థితికి కారణం వీరు, ఈ రామకృష్ణ పండితుడు. గురుదేవా, నా తల్లి భార్య ఇంకా గుండప్ప కూడా ఇబ్బంది పడుతున్నారు హఠాత్తుగా మొలిచిన ఈ గడ్డాలు మీసాలు వల్ల. నన్ను తప్పు పట్టడానికి మీ దగ్గర ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంది. మళ్ళీ కషాయం చేయాలని సలహా ఇచ్చింది ఎవరు? చెప్పండి, చెప్పండి, ఎవరిచ్చారు? రామకృష్ణ పండితులు గారే. ఈ రామకృష్ణ పండితుల వారే. వినండి, మీరెప్పుడైనా ఈ కషాయం చేశారా? అది తయారు చేసే విధానం తెలుసా? లేదు. లేదు. విన్నారా మహారాజా? లేదంట. వీరు గనక మళ్ళీ కషాయం చేయమని సలహా ఇవ్వకుండా ఉండుంటే మీసాలు గడ్డాలు లేకుండా మన మహారాజు గారి దగ్గర కనీసం ఒక్క మహారాణైనా ఉండేవారు కదా.
కానీ మహారాజా నేను కేవలం వివేకంతో కూడిన అంచనా ప్రకారమే మళ్ళీ కషాయం చేయమని చెప్పాను. నా ఉద్దేశం అసలు ఉద్దేశం కాదు, ఈ సలహా ఇవ్వడానికి జ్ఞానం ఉండడం చాలా ముఖ్యం రామకృష్ణ పండితుల వారు. జ్ఞానం ముందు ఉద్దేశం ఎప్పుడు కూడా చాలా తుచ్చమైనది. మహారాజా, ఎవరైనా శత్రువు హఠాత్తుగా వచ్చి మన మీద చేసే దాడి కంటే ఎవరైనా సొంత వాళ్ళు ఇచ్చే తప్పుడు సలహా చాలా ప్రమాదకరం. దాని పరిణామం మన ఎదురుగానే ఉంది. మహారాజా రామకృష్ణ పండితులు గారు, మీరు తప్పైతే చేశారు. ఇక మీరు త్వరగా, అతి త్వరగా ఈ సమస్యకి పరిష్కారం వెతకండి. మరొక్క విషయం రామకృష్ణ పండితులు గారు, ఈ విషయంలో ఏ స్త్రీకైనా జరగకూడదు జరిగినా లేక వాళ్ళు ఏదైనా పొరపాటు చేసినా సరే మిమ్మల్ని అస్సలు క్షమించము. ఏది ఏమైనా మిమ్మల్ని శిక్షించాల్సి వస్తుంది. మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారికి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మహారాజా. నేనిప్పుడేమీ వినాలనుకోవడం లేదు. ఇక నా లక్ష్యం కేవలం ఒకటే, ఈ సమస్యకి పరిష్కారం వెతకడం. నేనుండగా విజయనగరంలో ఏ స్త్రీకి ఏమీ కాదు. నాకైతే ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం ఉంటుందని అనిపించడం లేదు. జాగ్రత్తగా చూసుకో, మళ్ళీ ఏదైనా తప్పు జరిగితే అప్పుడు నీతో పాటు నేను కూడా కారాగారంలో ఉండాల్సి వస్తుంది. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు రామా. మహారాజు గారిని క్షమాభిక్ష కోరుకో. లేదు, వినాశకాలే విపరీత బుద్ధి. వినాశకాలంలో కూడా నమ్మకం పోగొట్టుకోకుండా ఉండటమే అసలైన తెలివి. నీ పిలకగా ఉండటం చాలా సాహసంతో కూడిన పని. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అందరికంటే ముందు నువ్వు ఇరుక్కుపోతావు. నీతో పాటు నేను కూడా. ఈ సమస్యకి ఏ పరిష్కారం లేదా? ఒక ఉపాయం ఉంది.